Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you good morning. అందరు ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ, ఓం సార్, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమో కాలభైరవాయ నమః. రైట్ గాయస్, అందరు ఒకసారి వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని కళ్ళు మూసుకొని హీలింగ్ సెండ్ చేస్తాను. హీలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఆలోచించొద్దు, ఓకేనా? న్యూట్రల్గా ఉండండి. హీలింగ్ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి, ఓకేనా? రెడీ, స్టార్ట్. Please send this positive healing for my viewers. Thank you angels, thank you gratitude. I accept this positive healing అని చెప్పుకోండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండిమా. షఫుల్ చేస్తున్నప్పుడు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది? 3 ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఎనర్జీ, ద ఎంప్రెస్, 8 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్. ఓకే, ఇక్కడ ఈరోజు మీరు వెయిటింగ్ మోడ్లో ఉంటారు, ఎక్కువ వెయిటింగ్ మోడ్లో ఉంటారు. మీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ముందుకు లైఫ్ అంతా ఏదో స్ట్రక్ అయిపోయినట్టు, ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, స్ట్రక్ అయిపోతుంది. మీరు రెడీగానే ఉన్నారు ముందుకు వెళ్ళడానికి, కానీ వెళ్ళలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీ రిలేషన్కి సంబంధించి అనుకున్నా కూడా ఆ పర్సన్ నుంచి యాక్షన్ లేకపోయేటప్పటికీ మీరు ఇక్కడ ఈ దీంట్లోనే ఉండాలా, ఈ ఎనర్జీస్లోనే ఉండాలా, మీరు దీన్ని వదిలేసి ముందుకు మూవ్ ఆన్ అయిపోవాలా అని ఆలోచిస్తున్నారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఆ పర్సన్ ఎనర్జీస్ ఏంటో మీకు తెలియట్లేదు.
యాక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ లేదు పర్సన్ విషయంలో. పర్సన్ నుంచి యాక్షన్ లేదు. మీరు ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు చాలా బ్యాలెన్స్ చేసుకొని, ఒక పేషెన్సీతోటి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఒక హోప్ అయితే పెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఈరోజు ఆహ్, మీ మీ పర్సన్‌కి మీకు సమ్ బ్లాక్డ్ సిట్యుయేషన్ ఏమన్నా ఉండుంటే మీరు స్టాక్ చేస్తూ ఉంటారు అనేది కనపడుతుంది. మీ పర్సన్‌ని డీపీ స్టాక్ చేయడమో, లేకపోతే లాస్ట్ సీన్ చెక్ చేయడమో మీరు చెక్ చేస్తూ ఉంటారు అనేది కనపడుతుంది. కొంతమంది విసుగొచ్చి ఈ పర్సన్‌ని బ్లాక్‌లో పెట్టేద్దామా ఇంకా వద్దు నాకు అనే ఒక సిట్యుయేషన్‌కి వచ్చే అవకాశం కనపడతా ఉంది. అండ్ ఆలోచనలు ఇవన్నీ కూడా ఆలోచనలు ఎక్కువ. మీరేమో ఈ రిలేషన్‌లోనో లేపోతే ఈ సిట్యుయేషన్‌లోనో గ్రోత్ కోరుకుంటున్నారు. ముందుకు వెళ్ళాలి. ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకొని అది కెరీరా, ఫైనాన్సెసా, లేకపోతే రిలేషన్‌షిప్పా, లేకపోతే అదర్స్ ఏమైనా నేర్చుకోవడమా, ఏదైనా కానీ మీరు మీ లైఫ్‌లో గ్రోత్‌ని కోరుకుంటున్నారు. దానికి సంబంధించి కొంతమంది ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. 2, 3 ఆప్షన్స్ కూడా ఉండుండాలి. అంటే పర్సన్ వైస్‌గా కాదు. కెరీర్ వైస్‌గా కానీ, లేదా ఏదైనా వర్క్ వైస్‌గా కానీ, లేదన్నా ఒక మాట, ఒక డెసిషన్ విషయంలో కానీ ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌లో దేన్నో ఒక దాన్ని చూజ్ చేసుకొని మీరు మీ లైఫ్‌లో గ్రోత్ దిశగా, అంటే ఫ్యూచర్ దిశగా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఆ ప్లానింగ్ అయితే ఉంది మీ దృష్టిలో. ఓకేనా? అండ్ ఇక్కడ ఓపికతో వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎమోషన్స్ బ్యాలెన్స్‌లో లేవు. కానీ బ్యాలెన్స్ చేసుకొని మొత్తం దేవుడి మీద భారం వేసేసి పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది ఈరోజు. అంతా మీ లైఫ్‌లో ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఆలోచనలైతే ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఫైనాన్షియల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ ఆలోచనలు ఒక్కటే వెళ్తూ ఉంటాయి ముందుకి. కానీ మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఈరోజు యాక్షన్ ఏముండదు. మీ లైఫే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఏ ఫీల్డ్ అయినా కానీ మీరలా అనుకుంటారు. నాకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదు, ఫైనాన్షియల్‌గా సాటిస్ఫాక్షన్ లేదు, లేకపోతే ఏదైనా కానీ ఆగు ఉంది. ముందుకు వెళ్ళట్లా, వెనక్కి వెళ్ళట్లా. ఇందాకనే చెప్పాను నేను. సో, ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మీరు అని అనుకుంటారు. కానీ తీసుకోలేకపోతారు. ఎందుకంటే ఎనర్జీస్ ఆగి ఉన్నాయి. ఇక్కడ మీకు ఈరోజు కానీ నెక్స్ట్ 8-10 డేస్ ఈ టైంలో కానీ మీకొక ఆఫర్ ఏదో, అది చిన్నదే ఆఫర్ కావచ్చు, జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ ఒక ఆఫర్ ఏదో మీ లైఫ్‌లోకి రాబోతా ఉంది. దాన్ని అందిపుచ్చుకోండి. ఇది నాకు సంబంధించింది కాదు, నాకు తగింది కాదు, లేకపోతే నా స్థాయికి ఎందుకు అని అంటున్నానంటే, నా స్థాయికి అని ఇక్కడ ఎంప్రెస్ బాటమ్ ఎనర్జీ వచ్చింది. ఎంప్రెస్ హైగా ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ మీకొచ్చే ఆఫరు చాలా మినిమమ్ ఆఫరు. సో, నాకు ఇది క్యాపబుల్ కాదు, నాకు సెట్ అయ్యేది కాదిది అని మీరు దాన్ని రిజెక్ట్ చేయమాకండి. ఓకేనా? ముందు మిమ్మల్ని మీరు ఎమోషనల్‌గా బయటికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలా తెచ్చుకోవాలి అనంటే మీరేం చేయాలి? మీ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావాలి. మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలి అనంటే మీకొచ్చిన ఆఫర్‌ని, మీకొచ్చిన ఏదో ఒక చిన్నదో, పెద్దదైతే కాదు ఇక్కడ. చిన్న ఆఫర్‌ని మీరు అందిపుచ్చుకోండి. తీసుకొని అందిపుచ్చుకొని స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రండి. ఒకటి బేస్ అంటూ పెట్టుకున్నాక నెక్స్ట్ సెకండ్ దానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇక్కడ ఇదే ఎనర్జీస్ నాకు ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ మీకు ఏంజెల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ఈరోజు ఎమోషనల్‌గా చాలా డ్రైన్‌గా ఉంటారు. నాకసలు ఏమి వద్దు, ఎవరు వద్దు, నాకేమి వద్దు, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను, ఈ మనుషులే లేని ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోతాను, నాకు మానసిక ప్రశాంతత కావాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుందనమాట మీకు ఈరోజు.
హ్మ్. అన్నిటి మీద, అందరి మీద మీకు డిసప్పాయింట్ వచ్చేసి అలిగి వెళ్ళిపోతాం చూడండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. దూరంగా అలిగి వెళ్ళిపోతాం. అట్లాంటి సిట్యుయేషన్ అది బట్ టెంపరవరీనే. కానీ ఈరోజు మీకు అలా అనిపిస్తుంది. కొంచెం అట్లా అన్నప్పుడు కొంచెం డివోషనల్‌గా మెడిటేషన్ చేసుకుంటూ మీ మైండ్‌ని కూల్ చేసుకోవడానికి, కామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్‌కి ఈరోజు మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు ఏదైతే స్టక్ ఉంది ఈరోజు. ఒక్క రోజుతో ఏమైపోలా. లైఫ్ ఏం కంప్లీషన్ అయిపోలా. సో, ముందు మీ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మేజర్ ఆర్కానా కార్డ్ వచ్చింది. పేషెన్సీగా వెయిట్ చేయండి. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోండి. ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఎమోషనల్‌గా డ్రైన్ అవ్వద్దు. కోప్పడుకోవద్దు. చిరాకు పడొద్దు. సరేనా? ఎవరి మీద అలగొద్దు, అరవొద్దు. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిట్యుయేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందంట ఫ్యూచర్లో. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. కొంతమంది విషయంలో ఈ సిట్యుయేషను మీ పర్సన్కో, మీకో, మీ కెరీర్కి సంబంధించో ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం 1 ఇయర్ టైం పడుతుందంట. ఒకవేళ అంత టైం నేను వెయిట్ చేయలేను, నాకు వద్దు అనుకుంటే మీరు ఇంకో డైరెక్షన్ చూజ్ చేసుకోవచ్చు. మీరు మీ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నా ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ బిజినెస్లో నాకు ఇంత 1 ఇయర్ టైం పడుతుంది అంటే ఓకే, నేను అంతకాలం వెయిట్ చేయలేనంటే చిన్న ఇక్కడ ఇదే వచ్చింది. చిన్న ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తే వాటిని చూస్ చేసుకొని దాని నుంచి మీరు సక్సెస్ సాధించవచ్చు. ఏదైనా మనం ఒక రిలేషనే కానీ, ఒక బిజినెస్సే కానీ స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ వచ్చేయాలంటే రావు. వెయిట్ చేయాలా, పేషెన్సీ ఉండాలి. సో ఇక్కడ ఏదేమైనా సంవత్సరం టైం పడుతుంది మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం. అంతదాకా నేను వెయిట్ చేయలేను అనుకుంటే కొంతమంది విషయంలో వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట. నేను అప్పటిదాకా నాకు వద్దు, నేను వెయిట్ చేయలేను అనుకుంటే మీరు హ్యాపీగా మీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు మీ లైఫ్లో. ఓకేనా? లుక్ ఫర్ ఏ సైన్. మీకు సైన్స్ ఎప్పటికప్పటికి సైన్స్, సింక్రోనిసిటీస్ అంటే ఏంజల్ నెంబర్స్, బటర్ఫ్లైస్ కనిపించడం, పదే పదే వాళ్ళ పేర్లే వినిపించడం, ఏదో ఒక రకంగా బుక్ చదువుతున్నామా దాని మీద ఏదో రకంగా వాళ్ళ పేరు లేదు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరినో మీ పర్సన్ నేమ్తోనో పిలుస్తుంటారు. లేదు మీ ఇద్దరు కాన్వర్జేషన్లో ఆ పర్సన్ పేరు వస్తూ ఉంటుంది. మీకు ముక్కు మొహం తెలియని వాళ్ళ పేరు కూడా ఇదే అయి ఉంటుంది. ఇట్లా సంకేతాలు మీకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు గుర్తించవచ్చు. ఓకే, ఇయర్ కాదు, వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే నా లైఫ్లో సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వబోతా ఉంది. ఏంజల్స్ థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ అని చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.